హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. దళిత బంధు రెండవ విడత రాని వాళ్ళము సుమారుగా ఒక 4900 మంది ఇప్పటి వరకు ఉండడం జరిగింది. 9 నెలల నుంచి ఈ రెండవ విడత గురించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత మాకు ఇవ్వడం లేదు. అనుకోకుండా ప్రభుత్వం కూడా మారింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత 10 రోజుల కింద ప్రతి ఒక్కరి అకౌంట్ను హోల్డ్లో పెట్టడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగా హోల్డ్లో పెట్టి 18,300 మంది డబ్బులు వెనకకు తీసుకోవడం జరిగింది. మేమేమంటున్నామంటే మాకు మొదటి విడత 5 లక్షలు ఇచ్చారు, రెండో విడత 5 లక్షల కోసం కూడా మేము దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాన్ని 9 నెలల నుంచి నిర్లక్ష్యం చేసుకుంటూ స్థానికంగా ఉన్న ఈడీ గారు మా ఫైళ్ళను ఎంట్రీ చేయకుండా ఎలక్షన్ కోడ్ పడే వరకు చూసి ఇప్పుడు ప్రభుత్వం మారేటట్టు చేశారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈరోజు కరీంనగర్లో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావానికి సుమారుగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఒక 200 మందికి రావడం జరిగింది. మా అందరి సమస్య ఒకటే, రెండో విడత దళిత బంధు మాకు మంజూరు చేయాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము. వాళ్ళు కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదంటున్నారు. కాబట్టి ఈ రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లోగా మాకు ఎలాంటి స్పష్టత మాకు ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో మేము జిల్లా వ్యాప్తంగా ఉన్న 4900 కుటుంబాలు దళిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరము రోడ్డు మీద బైఠాయించి నిరాహార దీక్ష చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నూతన ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకునేది ఒకటే, కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని మీరు కంటిన్యూ చేసి ఏదైతే 18,000 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెండో విడత మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే వెహికల్ తీసుకున్న వాళ్ళకు 10 లక్షలు ఎట్లా ముట్టాయో మమ్మల్ని రిటైల్ షాప్ పెట్టుకున్న కూడా మాకు కూడా 10 లక్షలు ముట్టేటట్టు ఈ కొత్త ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటాను. లేని పక్షంలో నిరాహార దీక్షలు చేసి హైదరాబాద్కి వచ్చి ప్రజా దర్బార్ను కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రెండో విడత రాని వారు హుజురాబాద్ నియోజకవర్గం నుండి సుమారు ఒక 200 నుండి 300 మంది మరి ప్రజావానికి కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. మరి మా అందరికీ దళిత బంధు రెండో విడత రావాలని మేము కలెక్టర్ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారికి కూడా ఎలాంటి స్వస్థత లేదని వాళ్ళు కూడా ఎటువంటివి చెప్పడం లేదు. మరి మా దళిత కుటుంబాలను ఒకటే డిమాండ్, మేము ఈ రెండో విడత ఖచ్చితంగా మాకు ప్రతి ఒక్కరికి కూడా 4900 మంది ఉన్నాము, వారికి కూడా ఖచ్చితంగా ఇచ్చే విధంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, లేని ఎడల మేము ధర్నాలు, రాస్తారోకాలు మరియు ప్రజా దర్బారుకు మరియు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా మేము వెళ్ళి కలుస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్క దళిత కుటుంబాలు మరి ఈరోజు 200 మంది 300 మంది రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున 21,000 కుటుంబాలకు మరి రోడ్ల మీదకి వచ్చే విధంగా ఉంటుంది. లేని ఎడల మేము రానున్న ఎంపీ ఎలక్షన్లలో మేము ఈ దళిత కుటుంబాలము ఎవ్వరికి కూడా మేము ఓటు వేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని ఎడల మాకు న్యాయం జరగనప్పుడు మేము దళితులంతా చిన్న చూప ఇప్పటి వరకు 1 నెల రోజులు కావస్తుంది. మేము ఎలక్షన్ తర్వాతనే మాకు రెండో విడత ఇస్తామని చెప్పేసి మమ్మల్ని అధికారులు మభ్య పెడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మేము కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ మరి ఈడీ ఆఫీస్ చుట్టూ మేము తిరగడం జరుగుతుంది. దళితులంతా చిన్న చూప. దయచేసి మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం, మాకు రెండో విడత కంపల్సరిగా మాకు మంజూరు చేయాలి. లేని ఏడల మాత్రం తీవ్ర ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం నుండి 4900 మంది కుటుంబాలకు ఏవైతే రెండో విడత దళిత బంధు రాలేదో ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులమందరం ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు మేము మా రిప్రజెంటేషన్ ఏంటంటే, గతంలో మొదటి విడతగా 5 లక్షలు మంజూరు చేసినారు. అలా మేము రీటైల్ షాపులు కానీ, సెంటరింగ్ కానీ ఇక మిగతా షాపులు పెట్టుకొని ఇప్పటి వరకు కూడా రెంట్లు కట్టుకుంటూ మేము జీవనం కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ప్రస్తుతం గవర్నమెంట్ చేంజ్ అయిన సందర్భంలో ఈ రెండో విడత అనేది ఎలాంటి గైడ్లైన్స్ లేకుండా అధికారుల దగ్గర నిర్లక్ష్యమైనటువంటి వాళ్ళ వాతావరణం ఉన్నది. మేము అడిగితే రెండో విడతకు సంబంధించి ఏదైనా విషయం మీద క్లారిటీ ఇవ్వమని అడిగితే మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కాబట్టి మీ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసినాము. రేపు పొద్దున గవర్నమెంట్ నుంచి ఎలాంటి గైడ్లైన్స్ అయితే వస్తాయో వాటి ప్రతిపాదికనే మీ అందరికీ మేము ఈ దళిత బంధు ఇంప్లిమెంటేషన్ చేస్తామంటున్నారు. ఈ అధికారులు ఈ చెప్పే విషయాన్ని మాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే గతంలో సెట్ ఇన్ హోల్డ్ అని చెప్పి 10 లక్షల రూపాయలు వేసి మరీ అకౌంట్ల నుంచి అమౌంట్ తీశారు. సో ఆ విధంగా ఈ 5 లక్షలు కూడా అట్లా జరిగే అన్యాయం ఉంటుంది. కాబట్టి
రేపు పొద్దున ఈ అధికారుల నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చేదాకా ఈ హుజురాబాద్ ప్రజలు ఎవరు కూడా, దళితులు ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోమని కోరుతున్నాము. అలాగే హుజురాబాద్కు సంబంధించి పైలట్ ప్రాజెక్టు కాబట్టి ఎలాంటి ప్రభుత్వానికి గతంలో గైడ్లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్లైన్స్నే కంటిన్యూ చేస్తూ ఈ 2వ విడత వర్తింపజేయాలని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. సార్ రేవంత్ రెడ్డి గారు నమస్కారం సార్. మీరు ఎలక్షన్ల ముందు మాకు చెప్పినాయన్నీ మాకు ఇచ్చారా సార్? మీరు గెలిచినా గెలవకుండా మాకు ఇస్తామని ఎలక్షన్ల ముందు మెసేజ్ పెట్టేది కదా, అలాగనే మీరు మాకు ఇప్పియాలి. మీరు 6 పథకాలు కాదు సార్, మాకు ముందు వచ్చిన పథకం కావాలి. మాకు అందరికీ 10 లక్షలు వచ్చిన వాళ్ళు ఒక తీరుకుంటాను, వాళ్ళు రానాల్లో ఒక తీరుకుంటున్నాం. మమ్మల్ని ఇన్నిసార్లు మేము తిరగక ముందుకు మాకు ఇంటికి వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో, కానీ మరి మిమ్మల్ని తిప్పుతాను ఇప్పుడు మీరు వచ్చి మేము అట్లా ఇప్పుడు ఇవ్వాలంటే మరి ముందు ఎలక్షన్లలో మేము మస్తు అదవుతాం సార్. మా కాడికి మళ్ళీ మీరు రావాలన్నా, మీరు మీ కాడికి రావాలన్నా కూడా మేము అనుకున్న పనులు మాకు చేసి పెట్టాను సార్. మీరు ఫస్ట్ మాట ఇచ్చిళ్ళు, అలాంటి విధంగానే మాకు చేసి పెట్టాలి. ఇంతమంది కుటుంబాలను మీరు ఇన్నిసార్లు ఇట్లా చెప్పకూడదు. నెల రోజులు అవుతాం సార్ మీరు బయటకు వచ్చి మా గురించి చెప్తలేరు. మీరు ఉన్నారు అని అనుకునే నమ్మకంగా అందరు ఓట్లు ఎత్తే మీరు ఇట్లా మోసం చేయదు సార్. మమ్మల్ని అందరినీ ఇట్లా ఈసారి ఇప్పుడు రేపటి ఎల్లుండి వరకు మాకు ఎలాంటి సమాచారం అందకపోతే మాత్రం మేము ధర్నాలకు కూర్చుంటాం. ముందు జరిగే ఎలక్షన్లకు మాత్రం మమ్మల్ని మేమైతే వేయము. మా దళితుల నుంచి మీరే ఆశించొద్దు మీరు ఇక అలా అని మేము మీకు విన్నపం చేస్తున్నాం సార్. నమస్కారం. మా అందరిని ఊరిక తిప్పకండి.